సర్వపిండి అవకాడో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మెనూలో అన్ని ఐటమ్స్ ఉన్నా ఈ అవకాడో సర్వపిండి ట్రై చేయాలనిపించింది. ఇవాళ ఈ తుయ్యా రెస్టారెంట్ రివ్యూతో మనం 200 రెస్టారెంట్స్ రివ్యూ మార్క్ రీచ్ అయ్యాం. అవును, మీరు విన్నది కరెక్టే. రెస్టారెంట్ నేమ్ తుయ్యా, అంటే తమిళ్లో ప్యూర్ అని మీనింగ్. వీడు మారల్లే అని ఫ్రెండ్స్ కట్మిర్చి మష్రూమ్ ఎగ్ చికెన్ కట్లెట్ ఆర్డర్ చేశారు. పాపం మా వాడు కట్మిర్చి మష్రూమ్ అంటే మిరపకాయ బజ్జీని కట్ చేసి అందులో మష్రూమ్ పెట్టిస్తారు అనుకున్నాడు. చూస్తే ఇలా సర్వ్ చేశారు. మా మైండ్ బ్లాక్ అయింది. కానీ టేస్ట్ మాత్రం క్యాప్సికమ్ లో మష్రూమ్ పెట్టి గ్రిల్ చేసి పైన ఆనియన్స్ పెట్టి చేసి ఇచ్చారు. ఆ కాంబినేషన్ అయితే సూపర్ మ్యాడ్ ఉంది. అమ్మయ్య, బ్రతికించాడు అనుకున్నాం. ఎగ్ లో చికెన్ స్టఫ్ చేసి ఫ్రై చేసి ఇలా గార్నిష్ చేసి ఇచ్చారు. క్రిస్పీగా స్పైసీ చికెన్ స్టఫింగ్ తో బాగుంది. ఇక నేను ఆర్డర్ చేసిన ఐటమ్ సర్వపిండికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఎక్స్పెక్ట్ చేసినంత వర్స్ట్ గా అయితే లేదు. క్రంచీగా పీనట్స్ తగులుతూ డీసెంట్ గా బాగుంది. ఓకే, శాంపిల్స్ అన్ని నచ్చాయి. ఇప్పుడు ఫుల్ డిషెస్ సర్వ్ చేయమని అడిగాను. లేదు, జస్ట్ కిడ్డింగ్. ప్రైసెస్ కి క్వాంటిటీ కొంచెం తక్కువ ఇచ్చారని నా ఫీలింగ్. ఇవి సరిపోక వడకారి విత్ బన్ పొరోటా అండ్ సానస్ ఆర్డర్ చేశాం. నేను తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బన్ పొరోటా అయితే వడకరీ అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అబ్బా. ఇక ఆ సన్నాస్ అచ్చ ఇడ్లీలానే ఉంది, కాకపోతే వడకరీతో బాగుంది. కిచెన్ హైజీన్ మీకు డైనింగ్ ఏరియా నుంచి కనిపిస్తుంది. చాలా నీట్ గా క్లీన్ గా మెయింటైన్ చేశారు. వాలే పార్కింగ్ ఉంది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. టోటల్ గా మాకు 3 మెంబర్స్ కి 2047 రూపీస్ అయింది. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.